Everybody drop. పాడు జీవితమో యౌవనమో ముచ్చటలేరా నా బతుకు. అయ్యో ఓడిపోయినందుకు బాధ లేదు కానీ ఆ ఎదవలతో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది నాకు. ఇక పండు ఉన్నాడే చెట్టిప్పుతాడు వచ్చిస్తాను ఇక సేన్లో నీళ్ళ ఏది నాకు ఈ టార్చర్. ఎలా 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 తెలుపను ఎదలోని బాధను. ఎక్కడ చేయాలో అక్కడ బాగా పర్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళని క్లీన్ స్వైప్ చేసేవాళ్ళం కదే, ఇక్కడ వచ్చి స్వీపింగ్ చేసుకుంటుంటున్నావు. అయ్యో అయ్యో ये कहाँ आ गए हम साथ साथ चलना. లల్లల్లా, 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 లల్లల్లా. ఏయ్ ఏంటి మన సెట్ టెస్ట్ల కింద అమ్మాయిలను కూడా పెడుతున్నారా ఈ మధ్య? నైస్, వెరీ నైస్. ఎవరమ్మా మీరంతా? మీ పేర్లేంటి? నందు గారు కరెక్ట్ చూడండి, మేమే మీ కంటెస్టెంట్. కంటే వా, ఈ గెటప్లే మీకు కరెక్ట్ గా ఉన్నాయమ్మా, నిజంగా చెప్తున్నాను. ఈటిలో ఫిక్స్ అవ్వండి, బాగుంటది. మీరు కూడా మొదలు పెట్టారా? మొదలు పెట్టడం కాదు, నిజంగా చూస్తే వా శ్రేయ, వాట్ ఈస్ దిస్ పరిస్థితి శ్రేయ రాణి రెడ్డి? బట్ యూఆర్ లుకింగ్ నైస్. ఒరిజినల్ గా ఉన్నారంటున్నా, పనమ్మాయి క్యారెక్టర్ కింద బాగున్నారంటున్నా. అసలు మిమ్మల్ని గెటప్ లో చూసిన తర్వాత మన అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక పిలిచేద్దాం మన బాయ్స్, వచ్చేసేనమ్మా. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటకాడ కాపుగాస అది పనల్లయ్యా, ఓడవడానికే పుట్టినట్టున్నారు మొత్తం అందరూ. అసలు ప్రొడక్షన్ వాళ్ళు మిమ్మల్ని పిలవాల్సిందే దీనికి, తెలియక దానికి పిలిచారు. ఎవడైతే యాస్టీజ్ ఆ మూడో ఆవిడ, దాని గురించి మనకు తెలియనట్టు చేస్తుందంటే యాక్చువల్ గా పార్ట్ టైం ఇదే. మీరు మాకంటే ముందు వచ్చి ఇక్కడ ఊడ్ చేసి మేము క్లీన్ చేసాం అయిపోయింది అనుకోవటం కాదు. ఇప్పుడు మేము వెళ్ళి కూర్చుంటాం, సాంకి గ్యాప్ లో మేము చెప్తాం, ఆ పనులు మీరు చేయాలి. ఓకేనా? అంతకంటే ముందు మీరు కూర్చునే ముందు ఒకసారి సోఫాలు క్లీన్ చేయించుకున్న తర్వాత వెళ్ళి కూర్చో. వెళ్ళి కాసేపు అట్లా అందరూ సోఫాలు క్లీన్ చేసేయండి. ఏ మాటగా ఆ మాట. శోభిత, ఎంత నేచురల్ గా ఊడుస్తున్నావు నువ్వు. మనకి ఎందుకురా ఈ కొరియోగ్రఫీలు, సుఖంగా ఉంది కదా. రెడీ, వెళ్ళి కూర్చోండి. ఏ జాను వెళ్ళరా తుడు. అదిరా యాటిట్యూడ్ అంటే పండు. అది చూస్తా ముందుంది నీకు. జాను వెళ్ళరా, వెళ్ళు. జాను నేను రాను. నేను పిలవాలా? హాయ్, హలో, నమస్కారం అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓన్ థీమ్. ఆలస్యం చేయకుండా లెట్స్ ఇన్వైట్ ది ఎవర్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ హన్సిక గారు. జడ్జెస్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? బాయ్స్ తోనా, గర్ల్స్ తోనా? ఫస్ట్ జడ్జెస్ తో స్టార్ట్ చేయ, వాళ్ళే కదా రావాలి. ఎపిసోడ్ ఫస్ట్ నుంచి లేవా? కళ్ళు దొబ్బినియా? ముందే స్పెక్స్ తిరిగి కొంచెం అందంగా కనపడితే తట్టుకోలేరా? ఎవడాడు అందంగా ఉంది? అన్నం అంటే ఏంటండి? నేను చెప్తాను. చెప్పేస్తా. మా దగ్గర జస్ట్ బటన్ తీయమంటే సిగ్గుపడతారు, అక్కడికి ఎక్కడికి వెళ్ళి మొత్తం కోట్ అంతా తీసేసి
నేను చాలా రోజులు అడిగా, ఏంటండి డైట్ చేస్తున్నారు, ఎందుకు ఎందుకు? నాకు అప్పుడు అర్థమైంది, అక్కడ షర్టు తీయడానికి డైట్ 6 నెలలు చేశాడయ్యా. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ స్టేజ్ బద్దలైపోద్ది. ఈ ట్రోఫీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ ట్రోఫీ. ఈ ప్రెస్టీజియస్ డి ట్రోఫీని ఒక మెకానిక్ ఇచ్చాం. అతను సాదా సీదా మెకానిక్ కాదు. మన ట్రోఫీని తీసుకుని వచ్చేస్తున్నాడు మాస్కా డాన్స్ విశ్వక్సేన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పలక్నామాల 12 బజే లేచినామా, రెండింటికి గెలిచినామా, అడ్డం ఎవడన్నా వస్తే సెల్ఫ్ మేడ్ యాక్టర్, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మాత్రం విశ్వక్సేనే. థ్యాంక్ యూ సో మచ్ నందు. హన్సిక గారు తను ఇప్పటికి 16 లెక్కనే ఉర్రు. నా కొడుకుతో కూడా చేయొచ్చు ఆమె సినిమా. That's a grand finale act. It was wonderful. ఎనర్జీ క్యారీ చేయడం ఏదైతుందో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్సే, ఆడు కథ రాస్తాడు, ఈడు కథలు పడతాడు. అట్లా చేయకుర్రా బా పండు. ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. మనం అదేనా? నువ్వు వచ్చినా మెల్ల తిప్పినా స్టీరింగ్ గేట్. నేను తిప్పుతావు స్టీరింగ్ జరసేపట్ల. నేను లోడ్ చేసుకుని వచ్చా బుల్లెట్లు. అక్కడ ఉందని తెలిసి నాకు గన్ను, ఇక్కడ AK-47 ఉంది. ఒప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఆగట్లేదు. నీకు కాళ్ళు చేతులు కట్టేసినా డాన్స్ చేస్తావు నువ్వు ఫేస్ తో. దమ్కి విజువల్స్ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు లైట్ గా. దమ్కి షూటింగ్ థైలాండ్ లో చేసినాం కదా చాలా రోజులు. అది ఒక హోటల్లో సాయంత్రం నువ్వు ఒక 2 గంటలు మాయమైతుండే. విశ్వక్ ఆ స్టోరీ ఏంటి మాకు కూడా చెప్పు. ఏంటి ఆది అందరు డిన్నర్ చేద్దాం కలిసి అంటే ఆది అన్న డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాడు అంటుండే. ఏంటమ్మా నువ్వు పొటేల్ తినేసి వచ్చినావు, పొటేల్ మింగేసి వచ్చినావు పర్ఫార్మెన్స్ ముందు. நாலாம்பாட்டி எடுத்து நாகரத்தின பரபர மாபத்தத களிய கருப்பசாமிய பெத்தவதவிய வல்லவர் சாமிய முன்னோரகன பேச்சியத்தல மாரியம்மள சித்திர கோபுரம் கட்டவே. Honestly, this is one of your best choreographed acts. అట్లా చిన్నగా ఉన్నప్పుడు చిన్న క్రష్ ఉండే హన్సిక అంటే డాన్స్ చేసేసిన అయిపోయింది. అది హన్సిక గారిని ముద్దుగా నువ్వు ఏమైనా పిలుద్దాం అనుకుంటున్నావు? థైలాండ్ లో ఉన్నారు నాన్న అనేటోళ్ళంతా. ఎంతమందికి నాన్ననో అక్కడ. ఈ పేమెంట్ అక్కడికే స్కూల్ ఫీజు వెళ్తుంది. చిట్టి, చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తుంటారు నీకోసం. ఈ పర్ఫార్మెన్స్ చాలు. ఇది సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో డి అని చెప్పడానికి. 3, 2, 1 and the winner is